తులారాశి వారి రాశి ఫలితాలు. జూలై నెలలో తులారాశి వారికి ఏం జరగబోతుందో, వీరికి ఈ నెల అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే తులారాశి వారు ఈ నెల చేసే ప్రయత్నాలలో విజయాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, తులారాశి వారికి ఈ జూలై నెల ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం. ఈ జూలై నెలలో శని కుంభరాశిలో వక్రించి ఉంటాడు. రాహువు మీనంలో, కుజుడు మేషంలో ఉన్నాడు. అయితే జూలై 12న కుజుడు వృషభంలోనికి మారబోతూ ఉన్నాడు. దీని కారణంగా భూములు కొనుగోలు చేసేవారికి అనుకూలంగా ఉండబోతోంది. మిథున రాశిలో రవి, శుక్ర గ్రహాలు ఉన్నాయి. ఈ నెల 15న రవిగ్రహం కర్కాటంలోనికి సంచారం చేస్తున్నాడు. శుక్రుడు జూలై 7న కర్కాటక రాశిలోనికి సంచారం చేస్తాడు. బుధుడు 20వ తేదీన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో కేతువు సంచారం చేయనున్నాడు. గ్రహాల సంచారం వల్ల తులారాశి వారికి ఈ నెల ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు మరియు విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారందరూ కూడా తులారాశిలో జన్మించిన వారవుతారు. తులారాశిలో జన్మించిన వారిలో దాన ధర్మాలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా సున్నితంగా, న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఎవరైనా తగువులాడి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. అలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. తులారాశి వారు అలంకార ప్రియులు. తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది. అంటే తులారాశిలో జన్మించిన వారు ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకుంటారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. జూలై నెలలో తులారాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. మీరు కెరియర్ పరంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు ఈ నెల శుభవార్తను వింటారు. ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ ట్రై చేసే వారికి కూడా జాబ్ వస్తుంది. ఈ నెల మీకు అన్ని విషయాలలో కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. ఈ నెల మీ జీవితంలో కొత్త మార్పులు చూస్తారు. మీ ప్రవర్తనను మార్చుకుంటారు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారికి మంచి గుణపాఠం నేర్పిస్తారు. మీ విజయాలతో అందరి నోర్లు మూతపడేటట్లుగా చేస్తారు. ఆదాయం బాగుంటుంది. కోర్టు వ్యవహారాలలో జయం కలుగుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. అధికార రంగంలో ఉన్న వారిని కలుసుకుంటారు. ఈ నెలంతా మీకు అదృష్ట కాలంగానే ఉంది. రావలసిన డబ్బును అందుకుంటారు. డబ్బును పొదుపు చేయగలుగుతారు. నచ్చిన వాటిని కొనడానికి డబ్బును ఖర్చు చేస్తారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అందరితో మంచిగా సమయం గడుపుతారు. బంధువర్గం వారు మిమ్మల్ని బాగా గౌరవిస్తారు. ఆస్తి గొడవల నుండి విముక్తి లభిస్తుంది. మీరు పోరాడిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. ఆస్తులకు సంబంధించిన గొడవల నుండి బయటపడతారు. అప్పులను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ నెలలోనే మీరు మీ అప్పులను క్లియర్ చేసుకుంటారు. మీపై పడిన నిందారోపణలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఈ నెల బాగుంటుంది. ఎవరైతే కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నారో వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. వేరే ప్రాంతంలో వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి మంచి ప్లేస్ లభిస్తుంది. మీ వ్యాపారం అభివృద్ధి దిశలో నడవడానికి మంచి ప్లేస్ను చూస్తారు. మంచి లాభాలను పొందుతారు. పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి.
వాహన సౌఖ్యం, శత్రువులపై విజయం సాధిస్తారు. ఆనందంగా జీవితం గడుపుతారు. ప్రతి విషయంలోనూ కూడా కలిసి వస్తుంది. జాబ్స్కు అప్లై చేసిన, ఇంటర్వ్యూలకు అటెండ్ అయిన జాబ్ వస్తుంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. నచ్చిన జాబ్ను పొందగలుగుతారు. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. పని భారం తగ్గవచ్చు. గవర్నమెంట్ జాబ్ చేసేవారికి ఈ నెల పని భారం పెరుగుతుంది. దానికి తగ్గ లాభాలను కూడా పొందుతారు. సోషల్ యాక్టివిటీస్లో పాలుపంచుకుంటారు. ఇక ప్రైవేట్ జాబుల్లో వర్క్ చేసేవారికి కూడా బాగుంటుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలతో ముందుకు పోగలుగుతారు. వర్క్ చేసే చోట మంచి గుర్తింపును సాధించుకుంటారు. వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ నెల బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల లాభాలను పొందుతారు. ఈ నెల వ్యాపార అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంటుంది. మంచి లాభాలను పొందగలుగుతారు. తులారాశికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితాన్ని గడుపుతారో వారికి ఈ నెల అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. జీవిత భాగస్వామి వల్ల మీకు ఊహించని లాభాలు కలుగుతాయి మరియు బహుమతులను పొందుకుంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క సంపాదన పెరుగుతుంది. వారి పేరు మీద ఉన్న ఆస్తులు వృద్ధి చెందుతాయి. ఆస్తుల యొక్క విలువ పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు బంగారం వంటి విలువైన ఆభరణాలు బహుమతిగా ఇస్తారు లేదా ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు మీ పేరు మీద కొంటారు. ఈ నెల మీకు మీ జీవిత భాగస్వామి వల్ల విపరీతమైన అదృష్టం పడుతుంది. వారితో మీ సంబంధం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. మిత్రుల వల్ల లాభాలను పొందుతారు. వారితో ఆనందంగా సమయం గడుపుతారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న తులారాశి వ్యక్తులకు ఈ నెల సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ప్రజాభిమానము పొందుతారు. సంఘ సేవలో పాలు పంచుకోవటం వల్ల మంచి గుర్తింపును సాధిస్తారు. పదవి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. పిల్లల పేరుపై ఏదైనా వస్తువును కొంటారు. పిల్లలతో మీ సంబంధం బాగుంటుంది. పిల్లల వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఈ నెల ధైర్యము మరియు అదృష్టం మీ వెంటే ఉంటాయి. జీవితంలో పురోగతిని సాధిస్తారు. మంచి ఆరోగ్యము లభిస్తుంది. శుభవార్తలను వింటారు. ప్రభుత్వం నుండి సహాయం పొందుతారు. మీ యొక్క తోబుట్టువులతో మంచి సమయం గడుపుతారు. వారి యొక్క భవిష్యత్తు గురించి వారికి మంచి ప్లాన్స్ చెప్తూ ఉంటారు. కుటుంబ, వృత్తి, వ్యాపార జీవితం బాగుంటుంది. ఈ నెల మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అయితే మీరు వానలో తడిస్తే మాత్రం అనారోగ్య బారిన పడతారు. వాతావరణానికి తగినట్టుగా ఆహారాన్ని తీసుకోండి. తులారాశికి చెందిన విద్యార్థులు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలోనికి ఒక కొత్త పరీక్ష రాబోతుంది. మీ ఆలోచనలు మెరుగుపరచడానికి, మిమ్మల్ని ఇంకా సమర్థవంతులుగా చేయడానికి ఒక సమస్య మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది ఎలాంటి సమస్య అనేది తెలియకపోవచ్చు, కానీ దాని నుండి మీరు చాలా నేర్చుకుంటారు. మరింత దృఢంగా తయారవుతారు. కాలం మిమ్మల్ని, మీ తెలివితేటలను పరీక్షించబోతోంది. రెడీగా ఉండండి. మీరు ఈ నెల ఏ రకమైన సమస్య ఎదుర్కొంటున్నా నీతి మార్గంలోనే నడవండి. అసలు గొడవల జోలికి వెళ్ళకండి. ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి. ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తారు. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు ఏ నిమిషంలో ఎలా మారుతాయో తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్తో కాకుండా ఫ్యామిలీతోనే ట్రిప్స్ వేయండి. ఈ నెల మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు 9వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా మీకు బలమైన ఫలితాలను ఇస్తాడు. మీరు పరీక్షలు రాసి ఉంటే లేదా జాబ్ ఇంటర్వ్యూస్కు అప్లై చేసి ఉంటే అందులో మంచి ఫలితాలను పొందుతారు. సూర్యుడు కూడా శుక్రుడితో కలిసి 9వ ఇంటిలో ఉండటం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. బుధుడు 10వ ఇంటిలో ఉండటం వల్ల మీకు ఈ నెల రాజయోగం పడుతుంది. జాబ్ మారే అవకాశాలు కూడా వస్తాయి. శని తిరోగమన స్థితిలో 5వ ఇంటిలో ఉంటున్నాడు. దీని కారణంగా తులారాశికి చెందిన విద్యార్థులకు ఇది పరీక్షకాలంగా ఉంటుంది. శని ప్రభావం మిమ్మల్ని బాగా కష్టపడేలాగా చేస్తుంది. సమస్యకు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్తే మంచి గుర్తింపును, దానితో పాటు విజయాలను సాధిస్తారు. కుజుడు ఈ నెల 7వ ఇంటిలో ఉంటాడు.
ఇంటి వాతావరణం బాగుంటుంది. అయితే మీరు మీ కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకుంటే సమస్యలు ఉండవు. ఇంటి వాతావరణం కూడా చెడిపోకుండా ఉంటుంది. నోడల్ గ్రహాలైన రాహువు 6వ ఇంటిలో, కేతువు 12వ ఇంటిలో ఉండటం వల్ల మీ ఆరోగ్యం ఉన్నట్టుండి సడన్గా క్షీణిస్తుంది. అనారోగ్య పాలవుతారు. ఈ నెల తులారాశి వారు సమస్యలను ఎదిరించడానికి చేసే ప్రయత్నాలలో విజయాలను పొందడానికి లక్ష్మీదేవిని క్రమం తప్పకుండా పూజించండి. అలాగే శని గ్రహం వద్ద ప్రతి శనివారం అంటే ఈ నెల వచ్చే 4 శనివారాలు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఉదయం లేదా సాయంత్రం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు శనివారం రోజున మీకు దగ్గర ఉన్న గుడిలో నవగ్రహాల వద్ద ఉండే శనిగ్రహం దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ముఖ్యంగా తులారాశికి చెందిన విద్యార్థులు ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మీకు సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు దొరుకుతాయి. అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించండి. ఇలా చేస్తే ఈ నెలంతా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ నెల తులారాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు 1, 7, 10, 15, 19, 26, 28. ప్రతికూలంగా ఉన్న తేదీలు 3, 5, 12, 22, 24, 30. ఇవి తులారాశి వారి జూలై నెల రాశి ఫలితాలు.